నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. ఇమాన్యుయల్ పాపం 4th ప్లేస్‌కొచ్చి ఎలిమినేట్ అయిన వ్యక్తి. కానీ ఆయన సెకండ్ ప్లేస్‌లో గాని, థర్డ్ ప్లేస్‌లో గాని ఉంటాడు అని ప్రతి ఒక్కరు కూడా ఎక్స్‌పెక్ట్ చేశారు. అట్‌లీస్ట్ ఆయనకి సూట్ కేస్ కూడా రాలేదు అని బాధపడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇమాన్యుయల్‌కి సంబంధించి ఒక చర్చ నడుస్తుంది. విన్నర్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఇమాన్యుయల్ మాత్రమే అని. సో ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇమాన్యుయల్ విషయంలో అందరూ చాలా అంటే చాలా డిసప్పాయింట్గా ఉన్నారు. ఇది ఈజీగా అర్థమైపోతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది అంటుంది ఏంటంటే, ఎవరైతే విన్నర్ ఉన్నారు అంటే కళ్యాణ్ పడాల్ ఉన్నాడో తనకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నది ఇమాన్యుయల్ మాత్రమే, తనుజ కూడా తీసుకోలేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నిజమేనా? ఇప్పుడు బిగ్ బాస్ ఫైనల్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ రన్ అవుతున్నప్పటి కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా బిగ్ బాస్ షో ట్రోల్ అవుతుంది. నిజమే సార్. ఆ బిగ్ బాస్ షోలో నాగార్జున గారిని ట్రోల్ చేస్తున్నారు, బిగ్ బాస్ షోని కూడా ట్రోల్ చేస్తున్నారు మీమ్స్ పెట్టి. మరి నాగార్జున ఏ విధంగా ఎంకరేజ్ చేశాడు తనుజని, ఆ తర్వాత ఎలా డిస్కరేజ్ చేశాడు, ఎందుకు అలా చేశాడు అనేది కూడా ట్రోల్ అవుతుంది. ఎందుకంటే 14వ వారంలో విలన్ అంటూ 2-3 సార్లు కిడ్డింగ్ చేశాడు తనుజని నాగార్జున. అది తట్టుకోలేకపోయింది యాక్చువల్గా తనుజ విలన్ అనే పదాన్ని. ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నాయి. బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత అసలు హోస్ట్ నాగార్జున ఏం చేశాడు, బిగ్ బాస్ ఎంత కన్నింగ్గా విన్నర్ని తీసుకొచ్చాడు, ఇవన్నీ బాగా ట్రోల్ అవుతున్నాయి ఇప్పుడు. సరే, ఇలాంటి క్రమంలో ఓడిపోయాడు అంటే 4వ ప్లేస్కి వస్తే వచ్చాడు ఇమాన్యుయల్, విన్నర్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడని వాళ్ళ అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. అంటే విన్నర్గా అతను యాక్సెప్ట్ చేయట్లా, ఎవరిని కళ్యాణ్ పడాలని యాక్సెప్ట్ చేయట్లా ఇమాన్యుయల్ అభిమానులు. యాక్సెప్ట్ చేయకుండా ఏ విధంగా రివర్స్ చేస్తున్నారని అంటే, నీకు వచ్చిన రెమ్యునరేషన్ కన్నా మా ఇమాన్యుయల్కి ఎక్కువ వచ్చింది, ఈవెన్ సూట్ కేసు లేకపోయినప్పటికీ అనే యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎందుకనంటే ఇమాన్యుయల్ ఆల్రెడీ బిగ్ బాస్ రావడానికి ముందుగానే అతను జబర్దస్త్ షోలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని తెచ్చుకున్నాడు. అతను ఆల్రెడీ సెలబ్రిటీ, కమెడియన్. సో ఆ కమెడియను ప్లస్ జబర్దస్త్ షోలో మంచి జబర్దస్త్ ఫేమ్ కదా. బిగ్ బాస్ షోకి రేటింగ్కి రావడానికి ప్రధానమైనటువంటి కారకుల్లో ఇద్దరిని చెప్పుకుంటే ఆ ఇద్దరిలో ఒకళ్ళు ఇమాన్యుయల్, నెక్స్ట్ తనుజ. లేదంటే ఆ షోకి అసలు కామన్ మెన్స్ని తీసుకొచ్చి పెడితే షోకి ఎవరు అట్రాక్ట్ కారు కదా. ప్లస్ భుజస్కంధాల మీద, తన భుజాల మీద 3వ వారం నుంచి ఆ షోని దాదాపు 7-8 షోల వరకు నడుపుకొచ్చాడు. ఎవరు? ఇమాన్యుయల్. ఇది చూసే వాళ్ళందరికీ తెలుసు. 3 సార్లు ఏమో కెప్టెన్ అయ్యాడు, టాస్క్లో అద్భుతంగా ఆడాడు. అక్కడ ఉండేటువంటి అందరితోటి కూడా ఇతను ఫ్రెండ్షిప్గా ఉంటూ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి కంటెస్టెంట్గా నెట్టుకొచ్చాడు చివరి దాకా. కానీ చివరిలో బోల్తా పడిపోయాడు. దానికి కారణం ఏంటి? హోస్ట్ నాగార్జున, బిగ్ బాస్ నిర్వాహకులు చేసినటువంటి కుట్ర అనేది ఇప్పుడు ఇమాన్యుయల్ అభిమానులు భావిస్తూ ఆ షోని అసలు బ్యాన్ చేయాలనేటువంటి, ఆ షోని అసలు తిరస్కరించాలనేటువంటి యాంగిల్లో మాట్లాడుతున్నారు. అసలు అది ఫెయిర్ షో కాదు, రియాలిటీ షో కాదు, ఫేక్ షో, మ్యానిపులేటెడ్ షో, మ్యాక్స్ ఫిక్సింగ్ షో, ఇలా ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేస్తూ ఇమాన్యుయల్కి ఇచ్చినటువంటి రెమ్యునరేషన్ ఎంత, ఇప్పుడు ఇమాన్యుయల్కి తనుజకి దాదాపుగా ఈక్వల్ అంటున్నారు. వారానికి 2,50,000 ఏమో రెమ్యునరేషన్ ఇచ్చారట. ఆ లెక్కన వేసుకున్నా కానీ మీకు 37 లక్షల దాకా వస్తుంది. ఇది కాకుండా 5 lakhs అదనంగా వచ్చిందని అంటున్నారు. అంటే టోటల్గా 40+ 40 లక్షలకు పైగా ఇమాన్యుయల్కు ఈ షో ద్వారా వచ్చింది అంటున్నారు. మరి విన్నర్కి ఏమొచ్చింది? విన్నర్కి 30 లక్షలు ఏమి ఇచ్చారు, అంతే కదా. ఒక కారు ఇచ్చినట్టున్నారు, తర్వాత ఇంకొక 5 లక్షలు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చినట్టున్నారు. సో ఇమాన్యుయల్కి అంతకన్నా ఎక్కువ వచ్చింది అని వీళ్ళు చెప్తున్నారు. ఎలా అంటే ఇమాన్యుయల్ 4వ ప్లేస్లో ఎలిమినేట్ అయినప్పటికి కూడా ఇమాన్యుయల్ బిగ్ బాస్ షో నుంచి వచ్చిన తర్వాత అతనికి
అనేక ప్రాజెక్ట్స్ బుక్ అయినాయి అంట. ఉమ్, అనేక ప్రాజెక్ట్స్ గతంలో కంటే కూడా అతను ఖాళీ లేనంతగా ప్రాజెక్ట్స్ బుక్ అయినాయి అంట. ఉమ్, వివిధ టీవీ ఛానల్స్లో కానీ లేదా ఈ షోస్లో కానీ స్కిట్స్లో రకరకాల షోస్లో కానీ ఉమ్, అతను బుక్ అయ్యాయంట. మరి కళ్యాణ్కి ఎందుకు బుక్ కాలేదు? ఇదే విషయాన్ని వాళ్ళ అభిమానులు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. అంటే నిజాయితీ, ట్రాన్స్పరెంట్, టాలెంట్ అనేది బిగ్ బాస్ లేదంటే హోస్ట్ నిర్ణయించలేరు. ఒకవేళ ఆ గేమ్ వరకు వాళ్ళు ఏదన్నా నిర్ణయించినప్పటికీ కూడా ప్రజల్లో, అభిమానుల్లో ఇమాన్యుయల్ పట్ల అభిమానం ఉంది అనేటువంటి ప్రొజెక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళ అభిమానులు చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఇమాన్యుయల్కి పిఆర్ టీం ఏం బలంగా లేదు. అసలు బలంగా కాదు, అసలు పిఆర్ టీంనే పెట్టుకున్నట్టు లేదు. ఉమ్, అక్కడికి వచ్చేటప్పటికి ఏంటి, క్యాస్ట్ ఈక్వేషన్ తీసుకొచ్చి కళ్యాణ్ పడాలా అలాగే మిగతా వాళ్ళు పిఆర్ టీంలు ఉమ్, క్యాస్ట్ ఈక్వేషన్ తీసుకొచ్చి నీకు ఇమాన్యుయల్ 4వ ప్లేస్కి వచ్చేలాగా చేయగలిగారు. ఎట్టా ఇప్పుడు డెమోను అలాగే కళ్యాణ్ పడాలి ఇద్దరు ఒకే క్యాస్ట్, ప్లస్ ఇద్దరు ఆంధ్రప్రదేశ్ అవును, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళు. సో వాళ్ళిద్దరికి సంబంధించి గెలుపుని ఈవెన్ కంటెస్టెంట్లు ఇప్పుడు 21 మంది కంటెస్టెంట్లు ఉన్నారు కదా, 21 మంది కంటెస్టెంట్లలో మెజారిటీ పీపుల్ కూడా ఒప్పుకోవట్లా. వాళ్ళు ఇప్పుడు ఈ సూట్ కేసు తీసుకోవడం, డెమాను సూట్ కేసు ఇవ్వడం కూడా అర్హుడు కాదు అనేది డెమాను. అలాగే కళ్యాణ్ పడాల విన్నర్ కావడం కూడా అర్హుడు కాదు అనేది. ఉమ్, ఇమాన్యుయల్ని మీరు 4వ ప్లేస్లో పంపించడం అనే దాన్ని 21 మంది పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో దాదాపుగా 19 నుంచి 20 మంది, అంటే ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇమాన్యుయల్ పట్ల సింపతి చూపిస్తున్నారు. ఇమాన్యుయల్కి ఎందుకు బిగ్ బాస్ అన్యాయం చేశాడు ఉమ్, అనేంటి అదే ప్రజాభిమానాన్ని పెంచుతుంది ఇప్పుడు. ఆ కారణంగానే ఇప్పుడు ఇమాన్యుయల్కి బిగ్ బాస్ షోలో వచ్చినటువంటి రెమ్యునరేషను ప్లస్ ఇప్పుడు ఆఫర్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే కళ్యాణ్ కంటే కూడా ఎక్కువగా ఆదరణ ప్లస్ రెమ్యునరేషను ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కామన్ మ్యాన్గా ఎంటర్ అయ్యాడు, అతనికి ఎంత వారానికి 60,000 70,000 ఇచ్చి ఉంటారు నాకు తెలిసినంత వరకు. మామూలుగా అయితే రెమ్యునరేషన్ ఉమ్, అది కూడా ఇస్తారో లేకపోతే బిగ్ బాస్ ఇప్పుడు విన్ అయ్యాడు కాబట్టి విన్నింగ్ దాంట్లో యాడ్ చేస్తారు. ఇప్పుడు కామన్ మ్యాన్గా ఎంటర్ అయినటువంటి వాళ్ళకి పెద్ద అమౌంట్ ఇవ్వరు, ఇవ్వరు సార్. ఒక సెలబ్రిటీస్కే ఇస్తారు. అవును, ఇప్పుడు భరణి ఎంటర్ అయ్యాడు, భరణికి కూడా ఇచ్చుంటారు బాగానే. ఇప్పుడు అఖండ 2లో కూడా ఆయన మంచి రోల్ చేశాడు ఆ. కాబట్టి. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎంటర్ అయినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆయన రమ్య కావచ్చు, రమ్య కామన్ ఆంకేం పెద్ద సెలబ్రిటీ కాదనుకోండి, లేదు, ఆవిడ ఇన్ఫ్లుయెన్సరు. మాధురి తర్వాత దివ్య, ఆ, వీళ్ళందరికీ పెద్దగా ఏమీ రెమ్యునరేషన్ ఉండదు. ఒక బిగ్ బాస్ షోలో మనకు కనిపించినటువంటి వాళ్ళలో రెమ్యునరేషన్ హైయెస్ట్ తీసుకున్నటువంటి వాళ్ళు తనుజ, తర్వాత ఇమాన్యుయల్, తర్వాత భరణి ఉంటారు. అంటే సంజన సార్, సంజన కూడా ఉంటుంది, అవును, సంజన కూడా ఉంటుంది. సో రీతు వీళ్ళు తప్ప చౌదరి, మిగతా అవును. వాళ్ళకి రీతు కూడా చాలా తక్కువ ఉండొచ్చు. ఉమ్, అందరికన్నా ఇప్పుడు ఇమాన్యుయల్కి సింపతి పెరుగుతుంది. ఈ షో అయిపోయింది, విన్నర్ కాదు అతను, రన్నరు కాదు, సూట్ కేసు ఎలిజిబుల్ కాదు, ఉమ్, అయినప్పటికీ కూడా అతనికి రెమ్యునరేషన్ ఎక్కువ రావడంతో పాటు ఆఫర్స్ ఎక్కువ వస్తుంది. దీనికి కారణం ఏంటి? అతనికి అన్యాయం జరిగిందని ఆ బిగ్ బాస్ షోలో చూసినటువంటి వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. కారణం ఏంటి? అతను క్రిస్టియన్ కాబట్టి వ్యతిరేకించారు అనేది. ఇవన్నీ బయటకు వస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా చేసుకుని. దాంట్లో క్రిస్టియన్ సామాజిక వర్గం ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళు తెలుసుకుంటున్నారు, క్రిస్టియన్స్ అన్యాయం చేశారు వీళ్ళందరూ అని చెప్పి తెలుసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు ఆయనకి సింపతి పెరగటం, ఆ సింపతి రూపంలో ఇప్పుడు ఎక్కువగా అతనికి ప్రాజెక్ట్స్ రావటం, దాంతో ఈ బిగ్ బాస్ షోలో అసలైనటువంటి సెలబ్రిటీకి ఇప్పుడు ఇమాన్యుయల్ కనపడుతున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.